హలో వ్యూవర్స్, నేను మీ వెంకట్ వావిలాల్. ఈరోజు మనం ఫ్యూచర్ సిటీ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్ సిటీలో ఇప్పటి వరకు 90 కంపెనీస్ నుంచి ప్రపోజల్స్ వచ్చాయి, కానీ అనుమతులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి అనేది ఒక టాక్ నడుస్తుంది. సో ఈ నత్తనడక అనే పదాన్ని మన ఇన్వెస్టర్లు ఎలా అర్థం చేసుకోవాలి? హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఈ పేరు వినగానే చాలా మందికి ఒకే ఆలోచన వస్తుంది, ఇప్పుడు కొనేస్తే రేపు కోట్లలో ఉంటుంది అని. అయితే ఒక్క ఏడాదిలోనే 90 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చాయి. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ప్రపోజల్స్ వస్తున్న స్పీడ్ ఒకటి, అప్రూవల్స్ వస్తున్న స్పీడ్ మరొకటి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇది ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా లేదా ఒక పెద్ద ఆపర్చునిటీకి ముందు వచ్చే నార్మల్ కండిషన్? ఇప్పుడు ఈ విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ వెస్ట్ సైడ్ అంటే గచ్చిబౌలి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవి ఎలా ఎదిగాయో మనం చూసాం. ఇదే మోడల్ని ఇప్పుడు దక్షిణ హైదరాబాద్ వైపు తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేసింది. దీంతో డెవలపర్లు కూడా భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సుమారు 90 రియల్ ఎస్టేట్ ప్రపోజల్స్ అధికారుల వద్దకు చేరాయి. అయితే ఇది ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది, మార్కెట్కి ఫ్యూచర్ సిటీ మీద నమ్మకం ఉంది. కానీ మార్కెట్ నమ్మకం ఒకటే సరిపోదు, రియల్ ఎస్టేట్లో టైం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది డెవలపర్లు ఎదురు చూస్తున్నది ప్రభుత్వ అనుమతుల కోసం. అప్రూవల్స్ ఆలస్యం కావడంతో ప్రాజెక్టులు ప్రారంభం కావడం కూడా నెమ్మదిస్తోంది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, రియల్ ఎస్టేట్లో భూమి కొనడం కంటే సమయం కొనడం చాలా ముఖ్యం. ఒక ప్రాజెక్ట్ ఆలస్యం అయితే బ్యాంక్ వడ్డీలు పెరుగుతాయి, నిర్మాణ వ్యయం పెరుగుతుంది, మెటీరియల్ ఖర్చు పెరుగుతుంది. చివరికి ఆ ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది కొనుగోలుదారుడి పైనే పడుతుంది. ఇప్పుడు ఇంకో యాంగిల్లో చూద్దాం. 90 మంది డెవలపర్లు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఏదో ఎమోషనల్గా రాలేదు, వాళ్ళు లెక్కలు వేసుకునే వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం భారీ రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ జోన్లు, ఏఐ బేస్డ్ సిటీ, అంతర్జాతీయ స్థాయి ప్లానింగ్ గురించి తరచుగా మాట్లాడుతుంది ప్రభుత్వం. ఇలాంటి ప్రకటనలు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి ఆశను కలిగిస్తాయి. కానీ మనం ఒక బ్రాండ్ని అనలైజ్ చేసే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, అనౌన్స్మెంట్ వాల్యూ ఒకటి, ఎగ్జిక్యూషన్ వాల్యూ ఇంకొకటి. ప్రకటనలు మార్కెట్ను ఆకర్షిస్తాయి, కానీ రోడ్లు, డ్రైనేజ్, నీటి వసతి, విద్యుత్తు, ప్రభుత్వ అనుమతులు ఇవి పూర్తయ్యాకే అసలు విషయం బయటపడుతుంది. అందుకే ఫ్యూచర్ సిటీని చూస్తున్న ప్రతి ఇన్వెస్టర్ 3 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి. ఇందులో మొదటిది, ఆ భూమికి అన్ని చట్టపరమైన అనుమతులు ఉన్నాయా? ఇక రెండోది, ఆ ప్రాంతంలో ప్రభుత్వ బేసిక్ ఫెసిలిటీస్ నిజంగా మొదలయ్యాయా? మూడోది, డెవలపర్కు ప్రాజెక్టు పూర్తి చేసే సామర్థ్యం ఉందా? ఈ 3 లేకపోతే కేవలం ఫ్యూచర్ సిటీ అనే పేరుతో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం అప్రూవల్స్ ఆలస్యం అవుతున్నాయని కొంతమంది నెగిటివ్ గా చూస్తున్నారు. కానీ మరో కోణంలో చూస్తే ఇది ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టును పరిశీలించి ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంది కూడా కొందరు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ చాలా కాలం కొనసాగితే మాత్రం డెవలపర్ల ఖర్చులు పెరిగి మార్కెట్ వేగం తగ్గే అవకాశం చాలా మట్టుకు ఉంటుంది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఫ్యూచర్ సిటీ ఫెయిల్ అయిందని చెప్పడం తొందరపాటు, అలాగే ఇప్పుడే కోట్ల రూపాయల లాభాలు వస్తాయని అనుకోవడం కూడా తొందరపాటు అవుతుంది. ఈ రోజు కనిపిస్తున్న చిత్రం ఒక్కటే, ఆసక్తి చాలా ఉంది, డిమాండ్ కూడా ఉంది, కానీ అమలు చేసే వేగం ఇంకా పెరగాలి. రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించేది న్యూస్ కాదు, ఆ న్యూస్ వెనకాల ఉన్న దిశను ముందుగానే అర్థం చేసుకున్న వాళ్ళే డబ్బులు బాగా సంపాదిస్తారు. అందుకే ఫ్యూచర్ సిటీని కేవలం ఒక ప్రాజెక్టుగా కాకుండా హైదరాబాద్ను నెక్స్ట్ వచ్చే 15-20 సంవత్సరాల అభివృద్ధి దిశగా చూడాలి. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయం, సరైన పెట్టుబడి అవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.